సార్ మీ చెప్పండి. దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. ఓ 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. ఫోర్. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్ అది. చాలా హ్యాపీ సార్. ఓకే. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఒకటి విన్నాను, అంటే ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్ తో మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే సంకల్పం మనకు ఉంటుందో అది రాస్తే నెరవేరుతుందని. నిజంగా జరుగుతుందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అవునండి, జరుగుతుందండి. అయితే మీరు అనొచ్చు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీని అనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ అండి ఎల్లో అండ్ రెడ్ కాకుండా ఫస్ట్ సెకండ్ థింగ్ అండి. ఎల్లో అండ్ రెడ్ సెకండ్ థింగ్, ప్రైమరీ ఇస్ సంకల్పం. మీరు ఇందాక అన్నారే ఈ కలర్స్ ఏంటి మెయిన్ గా? ఎస్, కాంబినేషన్ అండి. ఎల్లో పైన రెడ్ కాంబినేషన్ ఇస్ హై కాంబినేషన్. మీరు చూస్తే పసుపు కుంకుమ ఉంటుంది జనరల్ చూసినట్టయితే. ఎందుకు ఆ పసుపు పైన అంటే ఎల్లో కలర్ పైన రెడ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. చూడండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనసులో స్టోర్ అవ్వాలంటే కంటితో వెళ్ళిన తర్వాతనే స్టోర్ అవుతుంది. సో మన సంకల్పాన్ని ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో మీకు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారు ఆల్రెడీ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతని చెప్పమంటారు. సపోజ్ మీ పర్ మంత్ ఇన్కమ్ 50,000 వస్తే, నా పర్ మంత్ ఇన్కమ్ డబల్ 1 lakh అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదా మీరు వార్షిక ఆదాయం వస్తుంది అంటే పర్ యాన్యువల్ ఇన్కమ్ తీసుకుంటారు. మీకు యాన్యువల్ ఇన్కమ్ టర్న్ అంటే నాకు చిన్న డౌట్, జరగక ముందే జరిగింది అని రాసుకోమంటున్నారా? అలా ఎందుకట్లా? ఇలా ఎందుకంటే చూడండి, మన సబ్జెక్ట్ లో ఆల్రెడీ విశ్వం మీద నమ్మకం అంటే ఓకే, విశ్వం మనకు అన్ని ఇస్తుంది. ఇంకొకటి మీరు ఎలా రాసుకోమంటున్నారు అంటే మన సబ్జెక్ట్ మొత్తానికి ఆరిజిన్ మొత్తం యద్భావం తద్భవత్, అంటే మనం ఎలా భావిస్తామో ఆ విధంగా తయారవుతుంటాం. ముందుగానే రాసి అందులో ఏం చెప్తున్నాం, కృతజ్ఞతలు యాడ్ చేస్తున్నాం, ఎట్ ది సేమ్ టైం విశ్వాన్ని యాడ్ చేస్తున్నాం. అలా ఆల్రెడీ వచ్చినటువంటి తరంగాలు అంటే విశ్వం భావాలు అలా రిలీజ్ అవ్వాలి. మీరు ఆల్రెడీ చూడండి, సబ్ కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. సో అలాంటి దాన్ని మనం ఏం చేస్తామంటే సబ్ కాన్షియస్ మైండ్ చూపిస్తాం. ఇది ఆల్రెడీ జరిగింది అనగానే లోపల మనకు తెలియని ఒక ఆనందం వస్తుంది. అంటే ఎనర్జీ లెవెల్ పెరిగిపోద్ది. ఎంటైర్ థింగ్ ఇస్ ఎనర్జీ అండి. స్పిరిచువల్ మన ఆత్మపరంగా చెప్తాండి హరిత గారు, మీరు ఒక సోలు నేను ఒక సోలు ఆత్మపరంగా. అదే సైంటిఫిక్ చెప్తే ఎనర్జీ అంటాం. ప్రతి ఎనర్జీ వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయిన ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే సపోజ్ మనకు ఒక గోల్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక లక్ష్యాలు ఉంటాయండి ఓకే, వాళ్ళకి కావాల్సి కోరుకుంటారు. ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే మనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి మనం ఏ రోజైతే వెళ్తామో అది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. సో దీనికోసం నేను ఏం చేస్తామంటే రాయమని చెప్తాను. ఇది ఎల్లో అండ్ రెడ్ ఇస్ సెకండరీ థింగ్ అండి. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ ఏంటంటే మన సంకల్పం బలంగా చేసుకున్న తర్వాత ఇది ఏమవుతుందంటే సెకండరీ అడిషనల్గా మీకు ఏం చేస్తే ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. మామూలుగా వైట్ దానిపై బ్లాక్తో రాశారు, అది అంతగా చూపించదు. చూడండి, మీరు చూస్తే మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసి ఉంటే ఆ డే 1 రోజు జరిగిన ఇన్సిడెంట్స్ మీకు పదే గుర్తుకుంటాయి. ఎందుకు? ఆ రోజు కొత్తగా అనిపిస్తుంటుంది. సో ఏదైనా ఒక కొత్త సిచ్యువేషన్, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్కి కొంచెం భిన్నంగా రాసిన బ్రెయిన్ లైక్ కలర్స్ అండి. ఆ కలర్ మీరు చూడండి, బ్లాక్ అండ్ వైట్ మూవీ, కలర్ మూవీ, మీరు దేన్ని ఇష్టపడతారండి హరిత గారు? ఇప్పుడైతే కలర్ మూవీ, ఒకప్పుడు అంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ చూసారు. సేమ్ లైక్ దట్. ఇప్పుడు కూడా అవకాశం ఉంటే రాసుకుంటే మొత్తం డబల్ ఇంపాక్ట్. మామూలు ఇది లేకుండా కొంతమంది అంటారు, సార్ ముఖేష్ అంబానీ ఏమైనా కూర్చొని రాసుకుంటారా, లేదా టాటా బిర్లాస్ ఎవరైనా రాస్తారా? మరి కొత్తది ఇప్పుడు మీరు చెప్తున్నది నాకు తెలిసి కొత్తగా వినిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే కొత్తగా అనిపించినా కూడా ఏంటి అంటే ఇందులో ఉన్న రీజన్ ఏంటి అంటే మేడం, ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. అంటే ఎల్లో పైన రెడ్ అనేది ఇంపాక్ట్ వేరే ఏ కలర్తో రాదు మనం. సో గ్రీన్తో నేను కంఫర్ట్, సార్ గ్రీన్ అంటే మంచిది అనుకుంటే రాసుకోండి. అంటే చూడండి, ఇది సెకండ్ థింగ్. ముందు ఏంటంటే ప్రైమరీ థింగ్ ఏంటంటే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో అది ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతని చెప్పుకొని మనం దేనైతే పిక్చర్స్ని ఫస్ట్ ప్రైమరీ సంకల్పం మేడం.
ఆ థాట్ పవర్. ఎవరి అయితే ఆలోచన పవర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు. ఇది అడిషనల్ సపోర్ట్ ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ప్రైమరీది వదిలిపెట్టేసి సంకల్పాన్ని వదిలేసి ఎల్లో పైన రెడ్ పెన్ పెట్టరా, ఎల్లో పైన గ్రీన్ పెన్ పెట్టరా, ఇలా సెకండరీ పైన వాళ్ళు ఉండరు. ఆ థాట్ పవర్ ఇంపార్టెంట్. ఫస్ట్ థాట్ పవర్ పెంచుకొని అప్పుడు మీరు ఇది చేస్తే వర్కౌట్. అంతేగాని ఓన్లీ కేవలం ఇది లాంగ్ ఎక్కువ రాసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదండి. అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అసలు ఏంటి శాస్త్రీయత ఏంటి, ఏం చెప్తారు దీని గురించి అన్నది ఒకటి క్వశ్చన్ వస్తుంది. శాస్త్రీయత గురించి నాకు చెప్పండి. అయితే శాస్త్రీయత ఏంటంటే లైక్ బ్రెయిన్ లైక్ కలర్స్ అండి. సో మన ఫస్ట్ యూనివర్సల్ లాంగ్వేజ్ గురించి అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను మా తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు తెలుగు అనేది అర్థమవుతుంది. సపోజ్ నీకు మలయాళం మాట్లాడితే మీకు అర్థమవుతుంది మేడం, రాదు. సో సేమ్ లాంగ్వేజ్ లైక్ దట్ యూనివర్స్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ లాంగ్వేజ్ ఏంటంటే థాట్స్ అండ్ ఫీలింగ్స్, అంటే ఆలోచనలు ఫీలింగ్స్. ప్రతి ఆలోచన కూడా చిత్ర రూపంలో వెళ్తుంది, అంటే పిక్చర్ రూపంలో వెళ్తుంటుంది. సో ఎప్పుడైతే మనం పిక్చర్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటామో యూనివర్స్ విల్ అండర్స్టాండింగ్ ఇట్. సో మనకి కావాల్సింది ఊహించుకుంటున్నాం పిక్చర్స్ రూపంలో. అదేవిధంగా ఇది కలర్స్ పైన రాస్తున్నప్పుడు ఏమవుతుంది, మన ఫోకస్ తెలియకుండానే ఎక్కువ ఉంటుంది. సో రొటీన్కి భిన్నంగా ఉన్నదని ఈజీగా బ్రెయిన్ గుర్తుంచుకుంటుంది. అలా గుర్తుంచుకున్నది ఏమవుతుంది, ఇక్కడ పిక్చర్స్ రూపంలో వెళ్తుంది. చూడండి, ఏ విగ్రహ రూపంలో చూస్తే మీరు ఎలా ఉంటుంది విగ్రహ రూపం అని, తదాస్తు ఇలా ఉంటుంది. నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటావో అదే అవును గాక. సో ప్రతిదీ ఆలోచనే కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే మన ఆలోచనకి ఏంటి అంటే పేపర్ కూడా ఆలోచన కొద్ది సెకండ్స్ మన మనసులో నిలిచి ఉండాలంటే ఏం చేస్తున్నాం, రాస్తున్నాం. అంటే సింపుల్గా ఇక్కడ శాస్త్రీయత ఏంటి అంటే ఆలోచనను మన మనసులో ఎక్కువసేపు నిలబడుతున్నాం. ఎవరైతే ఆలోచనను ఏదైతే కావాలని వారు కోరుకుంటారో అలాంటి ఆలోచన వారు మనసులో కనుక నిలిపి ఉంచితే అది వాస్తవ రూపం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక డెమో అనేది కనెక్ట్ చేయడం అవుతుంది. సో ఈ డెమోకి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడే అడగవచ్చు. ఇంకా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దాని తర్వాత డెమో క్లాస్ తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయండి హరిత గారు. నేనే వారి చేత చేపిస్తాను, ఇంకెవరు లేదు, నేనే చేపిస్తాను. మీరు ఇందాక అన్నారా ఇలాంటి శాస్త్రీయత గురించి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళకి అక్కడ వస్తాయి. వాళ్ళ మెడిటేషన్ చేస్తారు, విజువలైజేషన్ చేస్తారు, గ్రాటిట్యూడ్ చూపిస్తుంటారు, అఫర్మేషన్, వీటి ద్వారా వాళ్ళు సక్సెస్ అవుతారండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంటే మీ క్లాసెస్ వినడం ద్వారా యూనివర్స్తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనెక్ట్ అవుతారండి. లోపల చూడండి అంతరాత్మ రూపంలో పరమాత్మ అందరిలో ఉంటారండి. అయితే వారు రోజు డే టు డే లైఫ్లో మర్చిపోయి దేవుడు ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు.